Run. ఫేక్ ఆర్ఎంపీ. నాగేంద్ర అనే సేటుకి ఒక్కడే కొడుకు, పేరు రాజు. ఏ పని చేసేవాడు కాదు. తన కొడుకు పెద్ద డాక్టర్ అవ్వాలన్నది నాగేంద్ర కల. కాని రాజు 5వ క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయ్యాడని స్కూల్లో వాళ్లు రాజుని స్కూల్లోకి రానివ్వలేదు. నాగేంద్ర భార్య రాణి చేసిన గారాభం వల్ల రాజు చెడిపోయాడు. మెడికల్ ఎంట్రన్స్ కి మంచిగా ప్రిపేర్ అవుతున్నావా? రాజుకి పొలం మారింది. అప్పుడు రాజు వాళ్ళమ్మ, అరే ఏందయ్యా, నువ్వు పోరన్ని అన్నం కూడా నిమ్మలంగా తిన్నీయవా? రాణి నాగేంద్ర చొక్కా జేబులో నుంచి డబ్బులు తీసి రాజుకిచ్చింది. నాగేంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇగో బిడ్డా, గీ పైసలు తీసుకుపోయి బయటేమైనా తిను. రాజు అతని ఫ్రెండ్స్ ఇద్దరూ బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. అరే రాజుగా, సినిమా పోదావరా? పోరా, నా మూడే మంచిగా లేదు. మా అయ్య నన్ను డాక్టర్ అయ్యేదాకా ఇడిచిపెట్టేటట్లేడు. అరే ఇడిచిపెట్టరా, ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు? కొద్ది రోజులు గడిచాక తండ్రి కొడుకులిద్దరూ భోజనం చేస్తూ ఉండగా, నాయనా, నాకు మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. నేను చెప్పలేదా నా కొడుకు ఎన్నటికైనా పెద్ద డాక్టర్ అయితాడని? అడ్మిషన్ దొరికిందని చెప్పి రాజు ముంబై వెళ్ళాడు. 4 సంవత్సరాల పాటు ఇంటి దగ్గర నుండి డబ్బులు తీసుకుని బాగా దుబారా చేశాడు. చదువు లేదు, ఏం లేదు. జల్సాలు చేస్తూ జులాయిగా తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేశాడు. 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంటికి తిరిగెళ్లాల్సిన టైం వచ్చింది. రాజు వాళ్ళ నాన్న నాగేంద్రకి ఫోన్ చేశాడు. బిడ్డ, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నీ చదువు పోయిన ఏడే అయిపోయింది కదా. ఇంటర్న్షిప్ నడుస్తుంది కదా నాయన, ఇంకా నా పోస్టింగ్ కూడా పక్క ఊళ్ళోనే వచ్చింది. తన వెనకాతలున్న తన ఫ్రెండ్స్ హిహిహి అని నవ్వుకుంటూ ఉన్నారు. మంచి ముచ్చట చెప్పావు బిడ్డ. రాజు డాక్టర్ సర్టిఫికెట్స్ అన్నీ నకిలీవి చేయించుకున్నాడు. వాటిని పెట్టుకుని పక్కూర్లో క్లినిక్ పెట్టాడు. కొన్ని మందుల పేర్లు బట్టి పట్టి గుర్తుపెట్టుకున్నాడు. ఒకరోజు ఒక పేషెంట్ రాజు దగ్గరకొచ్చి, డాక్టర్ గారు, కడుపులో ఒక్కటే గడగడ. పెళ్లిళ్ళకి పోయి బాగా తిన్నట్టున్నావు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కదా డాక్టర్ సాబ్, తినుడు తాగుడు నడుస్తూనే ఉంటది. రాజు ఒక పరదా చాటుకు వెళ్లి హాజమోలా సీసాలోంచి కొన్ని మాత్రలు తీసి వేరే సీసాలో వాటిని నింపి మళ్లీ బయటకొచ్చాడు. ఇగో ఈ గోళీలు రోజు పొద్దుగాల ఒకటి, పొద్దున్నవాళ్ళు ఒకటి తిన్నాక గరంగాను పాలతో కలిపేసుకో. 3 రోజులలో తక్కువ అవుతుంది. సరే డాక్టర్, చల్లగుండాలి మీరు. ఒకరోజు రాజు దగ్గరకొచ్చిన రోగుల్లో ఒకరిద్దరికి వ్యాధి తీవ్రమైంది. ఏ డాక్టర్ చూపెట్టినావు? యాడుంటాడు ఆయన? గదే గా రాజు క్లినిక్ ఉన్నది కదా, ఆ అన్నే బిడ్డ. రాజా? చూపెట్టి నాకు. అగో చూడు, అదే గాని క్లినిక్. రవి రాజు క్లినిక్ కి చేరుకుని క్లినిక్ కిటికీలోంచి చూశాడు. వీడు నాగేంద్ర కొడుకు, వీడు డాక్టర్ కాదు, ఏం కాదు. సాయి తీసుకుని లోపల పో. ముసలామే చాయ్ తీసుకొచ్చింది. రాజు చాయ్ తాగాడు. రవి ముసలామే మరికొందరిని తీసుకుని లోపలికొచ్చాడు. డాక్టర్ సార్, మీరు ఆ ఛాయ్ అయితే తాగలేదు కదా? అరే ఇప్పుడే అయిపోయింది, మస్తుంది ఛాయ్. అయ్యో, అందులో పొరపాటుకి ఎలుగును సబ్బే ముందు పడ్డది. రాజు భయపడిపోయాడు. ఏంది? కాపాడండి, కాపాడండి, ఎవరైనా డాక్టర్ దగ్గర తీసుకోండి. డాక్టర్ సాబ్, ఈ ఊళ్ళో మీరే చాలా పెద్ద డాక్టరు, అసోటిది ఇంకో డాక్టర్ ఎందుకు చెప్పండి. అయ్యో, నేను అసలు డాక్టర్నే కాదురా నాయన, నేను చచ్చిపోయిట్టున్నా, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. కాపాడండి, డాక్టర్ని పిలవండి. విన్నారా ఊరోళ్ళంతా? ఈయన అసలు డాక్టరే కాదు, ఇన్ని రోజులు మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసి ఆడిచ్చుండు. రండి, ఈ వీపు ఇరక్కూడదాం. Run. రాజు అక్కడి నుంచి పారిపోయాడు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.